కొన్ని టాపిక్స్ బైబిల్లో నుంచి తీసి నేను చూపించడానికే ఈరోజు ఫస్ట్ నేనే తీసుకున్నాను. అండ్ యాక్చువల్లీ చాలామంది మనం అనుకుంటాం చాలా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి నేను, అండ్ చాలా మంచిగా ఉన్నత స్థితికి నేను వెళ్ళాలి అని చెప్పి మనం అనుకుంటాం. కానీ చాలాసార్లు మనకు తెలియదు అనమాట ఎలా సక్సెస్ఫుల్ లైఫ్ మనం లీడ్ చేయాలి. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, దేవుడు మనల్ని సృష్టించిన ప్రతి ఒక్క పర్పస్ మనల్ని శ్రేష్ఠులుగా చూడడానికి దేవుడు సృష్టించాడండి. అయితే మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతాం. దానికి చాలా మిస్టేక్స్ మన లైఫ్లో మనం తెలియకుండానే చేస్తుంటాం. బికాస్ వీ కీప్ కమింగ్ టు ప్రేయర్ అండ్ వీ కీప్ గివింగ్ అవర్ రిక్వెస్ట్ అండ్ వీ సబ్మిటింగ్ టు గాడ్, బట్ సమ్వేర్ వి మిస్ ద లాజిక్. లాజిక్ ఏంటి అసలు, ఎక్కడ మనం ప్రాపర్గా మన దేవుని సన్నిధిలో ఎక్కడ మిస్ అయ్యి సక్సెస్ఫుల్ లైఫ్ మనం లీడ్ చేయలేకపోతున్నాము అనే టాపిక్ని నేను తీసుకున్నాను. సో ఈ యొక్క వాక్యం యొక్క టాపిక్ ఏంటంటే గెట్ యువర్ ప్రయారిటీస్ రైట్. సో మన యొక్క ప్రయారిటీస్ లైఫ్లో ఏముందో ఆ ప్రయారిటీస్ని మనం రైట్గా తీసుకోవాలి, అంటే ఒక ప్రాపర్గా మనం తీసుకోవాలని చెప్పి ఈ యొక్క టాపిక్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మనం నైట్ పడుకున్నప్పుడు దేవా ఈ రోజంతా నన్ను కాపాడారు, ఈ రోజంతా నాకు మంచిగా నన్ను రాకపోకలు కాపాడారు, థ్యాంక్ యూ అని చెప్పి మనం ప్రేయర్ చేస్తాం. అలాగే మనం మార్నింగ్ లేచినప్పుడు దేవా ఈ రోజంతా నన్ను కాపాడు అని చెప్పి ప్రేయర్ చేస్తాం. ఇయర్ ఎండింగ్ వచ్చినప్పుడు దేవా ఇయర్ అంతా నాకు ఎలానో ఉంది, నెక్స్ట్ ఇయర్ అంతా నన్ను కాపాడు అని మనం ప్రేయర్ చేస్తాం కదా. సో ప్రతి డే, నాట్ ఇయర్ ఆర్ అ మంత్ ఎండింగ్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ప్రేయర్ చేస్తాం, దేవా అట్లీస్ట్ ఈ కమింగ్ ఏప్రిల్ మంత్లో అయినా నన్ను కాపాడు, నాకు జాబ్ దయచే, అది దయచే అని మనం ప్రేయర్ చేస్తాం. ఎవ్రీ మంత్, ఎవ్రీ డే దట్ వి ఆర్ సబ్మిటింగ్ అవర్ ప్రేయింగ్ సంథింగ్, ఏదో ఒక విన్నపాన్ని మనం దేవునికి తెలియజేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్క దినము దేవుడు మన జీవితంలో ఇస్తూ ఉన్నారు అని అంటే దాని యొక్క పర్పస్ ఏంటి అంటే ఆయన మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. వాట్ ఈస్ గివింగ్? ఒక ఆపర్చునిటీ దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ ఆపర్చునిటీ ద్వారా మనం బ్లెస్సింగ్ పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన ఒక రోజు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే రేపు మార్నింగ్ మనం లేస్తాం, ప్రేయర్ చేస్తాం, కానీ మనకు తెలియదు అది దేవుడు మనకి ఒక రోజు మనకి ఇచ్చారు అంటే God is giving an opportunity to bless, so to prosper. So అందుకనే దేవుడు చెప్తున్నాడు always God gives one day to you to for an ఆశీర్వాదం కోసం ఒక అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. మనకు తెలియదు, we take every day as a common day, అంటే మార్నింగ్ అయింది అండ్ నైట్ అయింది అంటే లేదండి. ప్రతి ఒక్క రోజు దేవుడు మనం ఆశీర్వాదం ఈ రోజు పొందుకుంటాం, నెక్స్ట్ డే పొందుకుంటాం, ఈ రోజు పొందుకుంటామని దేవుడు ఎదురు చూస్తారంట, బట్ వీ డు నాట్ నో. సో యాక్చువల్లీ మన ప్రయారిటీస్ని రైట్గా మనం సెట్ చేసుకోవడానికి, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఒక 3 things గురించి నేను డిస్కస్ చేస్తాను ఇక్కడ. ద ఫస్ట్ వన్ ఈస్ టైం. టైం ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ if someone can help me with the word, Ephesians 5:15 says, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు అని బైబిల్లో రాయబడి ఉంటుంది. సో వాట్ గాడ్ ఈస్ సేయింగ్, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అన్నాడు. సో when God wanted to bless you, absolutely there is a terms and condition, అంటే సమయంని పోనీయక. I know many are job seekers here. సో మనం ఇక్కడ హైదరాబాద్కి వస్తాం, ట్రైనింగ్కి జాయిన్ అవుతాం, ప్రాబబ్లీ దట్ ట్రైనింగ్ విల్ టేక్ 1 hour, 1.5 hours. సో మళ్ళీ హాస్టల్కి వస్తాం, అగైన్ యూ విల్ ప్రాక్టీస్ అండ్ యూ విల్ స్టడీ అండ్ ప్రాబబ్లీ దట్ విల్ టేక్ more 1 hour or 2 hours. In 24 hours time, how much time you are giving to your studies, how much time you are giving to God, and how much time you are giving to the other things? That is very important that you have to evaluate. Once you go home, please say 24 గంటల్లో ఎంత టైం నేను చదువుతున్నాను, హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్, సో నా వర్కింగ్ ప్రిమైసెస్లో ఎంతవరకు నా యొక్క నాలెడ్జ్ నేను చూపిస్తున్నాను, నా పెర్ఫార్మెన్స్ నేను చూపిస్తున్నాను అనేది దట్ యూ హ్యావ్ టు నో. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ దేవుడు క్లియర్గా ఇచ్చాడండి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు తెలియకే చాలాసార్లు మనం ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం. అందుకే ఇక్కడ రాయబడుతుంది, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. That means you should be wise, you should not be foolish. So
దేవుడు చెప్తున్న 2 థింగ్స్ ఇక్కడ పెడుతున్నారు టైంలో. ఏం చెప్తున్నారు? సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇఫ్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం, ఇంకొకటి చెప్తాను, టైం మనం వేస్ట్ చేసాము అని అంటే, మనకు దేవుడు ఆశీర్వాదంగా ఇచ్చిన టైం మనం వేస్ట్ చేస్తున్నాము అంటే దట్ ఈస్ ఆల్సో అ సిన్. మనం పాపం చేస్తున్నప్పుడు తెలియకుండా మనకు ఆశీర్వాదం ఎలా వస్తుందండి? టైం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరందరూ చూసింది రీసెంట్లీ అంబానీ ప్రీ వెడ్డింగ్ అని చెప్పి హీ స్పెండ్ 1000 crores కదా. సో అంబానీ ఒకవేళ వర్క్ చేయకుండా ఖాళీగా ఉంటే కూడా హీ విల్ ఎర్న్ మోర్ 1000 crores కదా. ఒకవేళ ఇదే అంబానీ లెట్స్ సే 5000 10,000 crores అలా పని చేయకపోయినా ఖాళీగా ఉంటుంది అని అనుకుందాం. ఈ 10,000 crores మనీని కెన్ హీ బై 1 minute? ఒక్క నిమిషాన్ని 10,000 crores పెట్టి అంబానీ కొనగలడా? No. Can he stop 1 minute? No, he cannot do that. So this is what the importance of the time here. So what I just wanted to tell you is నువ్వు సద్వినియోగం చేసుకుంటేనే నువ్వు బాగుపడతావు. నువ్వు మంచిగా జ్ఞానం కలిగి ప్రవర్తిస్తేనే నువ్వు బ్లెస్ అవుతావని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు అండి. దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టైం. సద్వినియోగం చేసుకునే వాళ్ళు మరి ఎక్కువగా సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోమని దేవుడు ఈ రాత్రి కల్లా మనం మాట్లాడుతున్నాం. I don't know that whom I'm speaking to today, but before you just step into the church, so what is the time that you are spending, and how much time you are spending with God, and how much time you are spending in your personal life? See, if you recognize the value of time, you will have a supernatural life. Generally మనం చాలా కామన్ లైఫ్ లీడ్ చేస్తాం కదా. So why don't you think that why not I lead a supernatural life? So ఇక్కడ దేవుడు క్లియర్గా చెప్తున్నారండి, if you recognize, so there is a condition, if you recognize the value of time and you will lead a supernatural life. దేవుడు మనల్ని సృష్టించారు అంటే కామన్ పీపుల్ గా దేవుడు సృష్టించలేదండి. దేవుడు చాలా గొప్పవారిగా శ్రేష్ఠుడిగా ఆయన మనల్ని సృష్టించున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే every day is a God's given opportunity to glorify and praise God, to do His will and purpose in our life. ఆయన యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఒక ప్రతి దినాన్ని మన లైఫ్లో ఇస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడ చెప్పొచ్చు. ఇంకా మనం చూసినట్లయితే నాకు తెలిసి ఒక న్యూ ఇయర్లో మనం ఒక ప్రామిస్ చేసుకుంటాం కదా. సో కమింగ్ ఇయర్ దేవా నూతన సంవత్సరం వచ్చింది, ఆల్రెడీ వీఆర్ ఇన్ 3rd month now. So what about the promise what we have given to God? ఇలా ఉంటాం దేవా, నన్ను ఇలా దీవించని మనం 31st night ప్రేయర్ చేసుకుంటాం కదా. సో ఆల్రెడీ 3 months ఓవర్ కదా. సో ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఈరోజు. సో God is speaking to each and everyone here today. So check your personal life, that how personally that you are connected to God, how spiritual you are, and how good you are to God, how close your prayers are to God. So what is your lifestyle? Maybe we can see here what you are, but maybe we are different in outside. ఎవరు మనం చూడరు కదా. సో అలా ఉంటుంది. సో ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే 2 Peter 3rd chapter 8th verse లో చూస్తే దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు టైం యొక్క ఇంపార్టెన్స్ గురించి. ప్రభు దృష్టికి ఒక్క సంవత్సరం ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినం వలన ఉన్నవి అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2 Peter 3rd 8 లో దేవుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఆయన యొక్క దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలె. He is an eternal God. So that means God time is eternal. So God time చాలా unlimited అండి. But in our life our time is limited. అంటే దేవుడు మనకి 1000 years 2000 years ఇయ్యరు. ఇక్కడ చెప్పిన వాక్యం ప్రకారం God time is unlimited but our time is limited. అంటే కొద్ది కాలం మాత్రమే ఇందులో దేవుడు మనకి లిమిటెడ్ గా ఇచ్చారు. సో లిమిటెడ్ టైం దేవుడు మన లైఫ్ లో పెట్టినప్పుడు సో హౌ గుడ్ యు ఆర్ అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. అండ్ అందుకని కొరింథియన్స్ లో రాయబడుతుంది, నేనే అనుకూల సమయం. టుడే ఇస్ యువర్ డే. మేబీ అలా ప్రేయర్కి వస్తుండొచ్చు, ఫాస్టింగ్ ప్రేయర్స్కి వస్తుండొచ్చు, ప్రేయర్ చేస్తుండొచ్చు, కానీ somewhere you are missing. So what God is speaking to you today is like somewhere you are wasting your time. That is where you are not getting prospered and you are not getting succeed in your life. So that is what God is saying here. So ఇంకా అనుకూల సమయం అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను దీనికి. అనుకూల సమయం
గురించి. There is one poor lady who is a widow. ఒక వీధరాలు, ఆమె ఒక విధవరాలు అన్నమాట. సో ఆమె రెంట్ కట్టలు, హస్బెండ్ చనిపోయి రెంట్ కట్టలేని పరిస్థితిలో ఆమె ఒక ఓనర్, హౌస్ ఓనర్ వచ్చి యూ హ్యావ్ టు పే యువర్ రెంట్ విత్ ఇన్ 3 days. 3 days లో మీ రెంట్ మీరు పే చేయాలి, లేకపోతే యూ హ్యావ్ టు వెకేట్. ఇట్ వాజ్ అ వెరీ కోల్డ్ టైం, -degrees లో ఉంది టెంపరేచర్. సో ఆమె అనుకుంది, నేను 3 days లో నాకు తినడానికే లేదు, నేను ఎలా పే చేస్తాను అని చెప్పి అనుకుంది. అనుకున్న తర్వాత 3 days అయిపోయింది. అనుకున్న ఒకే ఒక క్యాండిల్ యొక్క లైటింగ్ లో షీస్ కీపింగ్ హర్ వార్మ్. అండ్ 3 days తర్వాత someone is knocking her door very forcefully. చాలా ఫోర్స్ఫుల్ గా డోర్ నాక్ చేస్తున్నారంట. ఆమె తీయటం లేదు, బికాస్ షీ ఇస్ థింకింగ్ ద ఓనర్ హస్ కమ్. ఓనర్ వచ్చి నేను వెకేట్ చేయిస్తారు, ఈ చలిలో నేను ఎక్కడికి బయటికి పోలేనని చెప్పి ఆమె ఏం చేసిన క్యాండిల్ ఆఫ్ చేసి అండ్ షీ ఇస్ ప్రిటెండింగ్ లైక్ అంటే నటిస్తుంది, అంటే పడిపోయినట్టుగా ఆమె నటిస్తుంది. ద పర్సన్ కీప్ నాకింగ్ ద డోర్ అంటే కొట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఒక పర్సన్ ఈమెకి హెల్ప్ చేయడానికి దేవుడు పంపించారు. బట్ వాట్ షీ థాట్ ఇస్ హర్ ఓనర్ హస్ కమ్ అండ్ సో దట్ షీ హ్యాస్ టు వెకేట్ అని చెప్పి ఆమె డోర్ ని తీయలేదు. సో ఇక్కడ వాట్ అండ్ వై అని ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చేశారంటే, దేవుడు చెప్తారు, మనకు టైం ఇస్తారు. ఆయన రైట్ టైంలో మనం ప్రాపర్ గా రెస్పాండ్ అయినప్పుడే మనం బ్లెస్ అవుతాము. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అ టైం. If someone, maybe today God is knocking your door that He is expecting something from you. If you couldn't hear what He is expecting from God's side, you will be nothing and you will be nowhere blessed. So, and ఇంకా మనం చూసినట్లయితే సెకండ్ దాంట్లో మనం చూసినట్లయితే do not hold your past. So do not hold your past. ఎప్పుడైనా మన గతాన్ని దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఆల్వేస్ యూ బి థింకింగ్ నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు అది ఉంది. నో, యూ జస్ట్ ఫర్గెట్ when God is ready to forgive your sins. Why the hell that you are still carrying your burdens? సో ఎప్పుడు మన గతాన్ని గుర్తు చేసుకొని మీరు హోల్డ్ అవ్వద్దు. డు నాట్ హోల్డ్ టు యువర్ పాస్ట్ అని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, మరి మీరు టైం గురించి చెప్పారు అండ్ ఇక్కడ ఇంకా సెకండ్ లో మీ పాస్ట్ మీరు హోల్డ్ అయి ఉండద్దు అని చెప్పారు అని. దెన్ హౌ వి షుడ్ స్పెండ్ అవర్ టైం ఆర్ విత్ గాడ్ ఇన్ అ ప్రాపర్ వే అని ఒక క్వశ్చన్ మనకి వస్తుంది. అయితే అంటే ఈ యొక్క సమయాన్ని మనము దేవుడితో గడిపినప్పుడు హౌ మచ్ టైం యూఆర్ స్పెండింగ్ యువర్ టైం in a prayer, in reading the Bible and preaching the gospel and spending your time in a church. దేవుని యొక్క పరిచర్యలు ఎంతలాగా నువ్వు చేస్తున్నావు అండ్ దేవుని యొక్క ప్రేయర్ ఎంత చేస్తున్నావు, బైబిల్ ఎంత మెడిటేట్ చేస్తున్నావు అనేది కూడా దేవుడు క్యాలిక్యులేట్ చేస్తారు మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నప్పుడు. సో ఐ సెడ్ లైక్ ఇంకొక ఫిలిపియన్స్ 3:13 మనం చూస్తే ఒక వాక్యం అందులో రాయబడి ఉంటుంది, వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడమని రాయబడింది కదా. సో గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ టుడే వెనుక ఉన్న వాటిని మరోమంటున్నాడు. బట్ స్టిల్ మీ సిచ్యువేషన్స్, మీరు ఎక్కడైనా మోసపోయారో లేకపోతే ఎక్కడైనా లాస్ అయ్యారో, ఎక్కడైనా మీకు జాబ్ రాక మీకు అన్నిట్లో మీరు ఉన్నారో, బట్ డోంట్ carry forward all your tears and pain today because God wanted to release and deliver you today what God is telling. So అందుకే చెప్తున్నాడు దేవుడు, వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే ఏం చెప్పారు, వేగిరపడమన్నాడు. సో గాడ్ నాట్ ఈస్ టెల్లింగ్ లైక్ మీరు వెయిట్ చేయండి అని దేవుడు చెప్పారు. క్లియర్ గా దేవుడు ఎక్కడ చెప్పారు, వేగిరపడండి. సో యు విల్ బి ఫాస్ట్. సో మనం ఫాస్ట్ గా లేకపోతే ఏమవుతుంది, యు విల్ నాట్ బి బ్లెస్డ్. సో దట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ దిస్ టాపిక్. సో చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు ఈ లైఫ్ చాలు, ఓకే నేను ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను, ఐమ్ హ్యాపీ విత్ ద లైఫ్. బట్ కానీ కొంతమంది ఏమనుకుంటారు, కానీ దేవుడు మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారు అని అంటే, చాలా ఒక స్థితి నుంచి మరొక స్థితికి, ఒక మెట్టు నుంచి మరొక మెట్టుకి దేవుడు మనల్ని తీసుకెళ్లాలని, ఒక క్రింది స్థాయి నుంచి పై స్థాయికి దేవుడు మనల్ని తీసుకెళ్లాలనుకో. ఇట్ కుడ్ బి యువర్ జాబ్, ఇట్ కుడ్ బి యువర్ బిజినెస్, or it could be your personal needs or something, whatever. So that is what God's blessing. ఈ రోజు ఉన్నట్టు మనం రేపు కూడా ఉన్నామంటే there is no meaning in life అండి. లాస్ట్ మంత్ ఉన్నట్టు ఈ మంత్ కూడా మన లైఫ్ స్టైల్ ఉంది అని అంటే because we are somewhere not close to God. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు అంట God wanted to excel beyond your imagination. మనం చాలా చిన్న లైఫ్ ని చాలా సార్లు ఊహించుకుంటుంటాం.
జాబ్ వస్తే చాలు, ఇంత ప్యాకేజ్ అయితే చాలు ప్రస్తుతానికి స్టార్ట్ చేసుకోవడానికి. బట్ నో, వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టుడే ఈస్ గాడ్ వాంటెడ్ టు ఎక్సెల్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. సో మన మాస్టర్ అప్పుడప్పుడు వాక్యాలు చెప్తుంటారు, I started my life in a from a very poor background, but God, beyond my imaginations, He blessed me. So He is the best example to prove it. That means He's walking with God, He's spending the time in prayer, He's serving the God, He's spending more time and He's motivating people, He's preaching the gospel. So what we are into, ఇందులో మనం ఎక్కడైనా ఒక దాంట్లో మనం ఉన్నామా బ్లెస్ అవ్వడానికి? సో దేవుని యొక్క కృప అంట, యాక్చువల్లీ దేవుడు మన బియాండ్ ఇమాజినేషన్ కి ఎప్పుడు బ్లెస్ చేస్తారు అంటే, యాక్చువల్లీ ఆయన నీ ద్వారా తన పరలోక ధననిధిని తెరవడానికి దేవుడు చూస్తున్నారంట. తర్వాత ఆయన తన 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 మన ద్వారా పరలోక అభిషేకాన్ని దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుడు మన ద్వారా పరలోక కృప ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు మనకి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే మనం ఏం చేయాలి అని అంటే, యూ హ్యావ్ టు ఓవర్కమ్ యువర్ స్ట్రగుల్స్. ఆల్వేస్ డు నాట్ హోల్డ్ యువర్ పాస్ట్. నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో, నీకు ఎన్ని కన్నీళ్ళు, బికాస్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. అంటే అది మనకు అసాధ్యం అని మనకు అనిపిస్తుంది, కానీ బట్ యువర్ గాడ్ ఈస్ హీఈస్ వాచింగ్ యువర్ టియర్స్ and He's watching your struggles, and He's watching everything of your life. So that is what God is telling. So ఒకవేళ ఈ చర్చ్ లోకి మనం ఈ రోజు స్టెప్ అవ్వక ముందు ఎలాంటి బాధలు మనకు ఉన్నాయో తెలియదు, బట్ I want everyone to pray here today, God, this is the burden that I'm still carrying in my life, and this is my past, and I'm leaving everything in the church. I'm just delivering myself and I'm leaving. So I want to see the blessings in my life. That is what called a supernatural life. And ఇంకా మనం చివరిగా మనం చూసినట్లయితే, మనం జీవితంలో దేవుని జీవితంలో వెయిట్ చేసినప్పుడంట ప్రభు నిర్దేశించిన ఆశీర్వాదం తప్పకుండా మనం పొందుతాం. సో ఎలా పొందుతాం? తప్పకుండా పొందుతాం. సో దట్ ఈస్ వాట్ గాడ్ ఇస్ టెల్లింగ్. సో ద థర్డ్ పాయింట్ ఈస్ యు మస్ట్ ఎస్టాబ్లిష్ యువర్ ప్రయారిటీస్, రైట్ ప్రయారిటీస్ ఇన్ యువర్ లైఫ్. చాలా ప్రాధాన్యతలు మనకు ఉంటాయండి. కొంతమందికి జాబ్ ప్రాధాన్యత ఉంటుంది, కొంతమందికి పర్సనల్ చాలా ప్రయారిటీస్ ఉంటాయి. కానీ ఏది ఇంపార్టెంట్, ప్రాధాన్యత లేని దాన్ని మనం తీసివేయాలి, అండ్ ప్రయారిటీ లేకుండా దాన్ని ఇంకా ఎక్కువ ప్రయారిటీస్ మనం చూడాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. సో యూ మస్ట్ ఎస్టాబ్లిష్ రైట్ ప్రయారిటీస్ ఇన్ యువర్ లైఫ్. సో చూస్ విచ్ ఇస్ ప్రయారిటీ. చాలా సార్లు మనకి లైఫ్ లో కన్ఫ్యూజన్ అనేది మనల్ని ఫాలో అవుతూ ఉంటుంది. నా లైఫ్ లో ఏంటి దేవుడి చిత్తం, which is the right priority. So you have to differentiate, because you're all educated kada. So priority ఏంటి నా జీవితంలో, priority కానిది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళిన తర్వాత ప్లీజ్ రీచ్, నా ఓటమికి కారణాలు ఏంటి, నా కన్నిటికి కారణాలు ఏంటి, నా బాధకు కారణాలు ఏంటి, నేను మోసపోవడానికి కారణాలు ఏంటి, then you will know what you are. So if you want, like, please put it on a paper, don't share it to anybody. So this is the conversation between you and God. Paper మీద రాయండి, నా ఓటమికి కారణాలు ఏంటి. Still I'm leading a very normal life. సో ఎందుకు నేను ఇలా లైఫ్ లీడ్ చేస్తుంది, నేను ఎక్కడ తప్పిపోతున్నాను అని చెప్పి మనం చెక్ చేసుకుందాం. సో చెక్ వై ఆర్ నాట్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు లైఫ్ లో నాకు సక్సెస్ రావడం లేదు అని. ఒకవేళ మన జీవితంలో అంట, ఇఫ్ యూ డు నాట్ సెట్ రైట్ ప్రయారిటీస్ ఇన్ లైఫ్, అందువల్ల నువ్వు ఏది సాధించలేకపోవచ్చు. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టీచర్ ఒక స్టూడెంట్స్ కి ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ చూపిస్తూ ఉన్నారు. సో ఒక గ్లాస్ జార్ తీసుకొని వచ్చి షీ జస్ట్ థ్రోడ్ ఆల్ ద బిగ్ స్టోన్స్ ఇన్ ద జార్. వాళ్ళన్నీ చూస్తూ ఉండమని చెప్పారు. ఒక పెద్ద పెద్ద స్టోన్స్ తెచ్చి ఆ జార్ నిండా నింపారు. సో షీ ఆస్క్డ్ ద స్టూడెంట్స్, ఇది ఫిల్ అయిందా? దే సెడ్ yeah somewhat. And again she went and she brought the pebbles, అంటే చిన్న చిన్న గులకరాలు తీసుకొని వచ్చి అందులో వేసింది. సో ప్రాబబ్లీ పెద్ద రాళ్ళు వేసినప్పుడు చిన్న వేస్తే ఆ స్పేస్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఫిల్ అయింది. అగైన్ షీ ఆస్క్డ్, ఇది ఫిల్ అయిందా అని అడిగారు. యా ఫిల్ అవుతున్నట్టుంది. అగైన్ షీ వెంట్ అండ్ షీ బ్రాట్ ద శాండ్, ఇసుక తీసుకొచ్చి అందులో వేశారు. సో ఇదంతా యా ఇట్స్ ఆల్మోస్ట్ ఫుల్. వాట్ స్టూడెంట్స్ సెడ్ నో. అగైన్ షీ వెంట్ అండ్ షీ బ్రాట్ ద వాటర్ తీసుకొచ్చి ఎప్పుడైతే ఆమె వాటర్ అందులో వేసిందో, ఆ వాటర్ ఏం చేసింది, ఇసుకనంతా కిందకి తీసుకొని వచ్చి ఆ రాళ్ళనన్నీ పైకి చేసింది. సో అప్పుడు ఆమె అడుగుతున్నారు ఈ టీచర్స్ స్టూడెంట్స్ కి, ఇందులో మోరల్ ఏంటి అని అడుగుతున్నారు. మోరల్ అడిగినప్పుడు పిల్లలు చెప్తున్నారు, నువ్వు ఎంత చేసినా చేయడానికి ఏదో ఉంది అని చెప్పారు. కానీ టీచర్ అన్నారంట, లేదు, చేయాల్సిన ముఖ్యమైన పనులు
వాటంతా ఎవ్రీథింగ్ ఫాల్ ఇట్స్ ఇన్ ఓన్ ప్లేస్. ఎవ్రీథింగ్ ఐ మీన్ వాటి కిందకి కావే అన్నీ జరుగుతాయి. అందుకే మన బైబిల్లో రాయబడుతుంది మాథ్యూ 6:33 సేస్ సీక్ ఎ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యమును నీతిని మొదట మీరు వెతుకుడి అనండి. So what we are searching for? Are we searching for a personal relation or is for what we are searching for today? So God is speaking to us today like if you do not set a right priority, you will get nothing in your life. You're always will be zero. నేను ఇక్కడ నేను ఐ థింక్ ఐఎమ్ కమింగ్ ఆల్మోస్ట్ 7-8 years నుంచి నేను చర్చ్కి వస్తున్నాను. సో వాట్ ఐ రియలీ నీడ్ ఎవ్రీ వీక్ నేను ఇక్కడ చూసినప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు యూ కెన్ సీ దట్ 7. సో గ్రోయింగ్ చర్చ్ ఈస్ ఆల్వేస్ అ బ్లెస్డ్ చర్చ్ బికాస్ we are in the blessed place. We are blessed to have such pastor as well. But I always get one question in my mind. Hope I can just tell this. ఈ 7-8 years లో మన మాస్టర్ లాస్ట్ ఇయర్ అబ్రాడ్ వెళ్ళారు కదా. సో అబ్రాడ్ వెళ్ళినప్పుడు హీ సర్చ్ ఫర్ అ పర్సన్ హూ కెన్ కమ్ అండ్ ప్రీచ్ హియర్. అంటే నేను ఈ టాపిక్ నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను నేను అని అంటే రైట్ అంటే దేవుడు మనల్ని దీవించినప్పుడు those who I want to see singers who are singing here to become a worshippers. I want to see the worshippers can become a speakers or a preachers. So మనం blessing church అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది when people keep coming and growing. That's called a blessed church. And actually see the blessing church here, blessed people who are sitting here. అందుకే పాస్టర్ చెప్తారు శ్రేష్ఠులైన వారి దేవుడు నాకు ఇస్తారు అని. అప్పుడు పాస్టర్ ఏం చేశారంటే ఎవరినో ఒక గెస్ట్ స్పీకర్ని ఇక్కడ పిలిచి తను సింగపూర్ అండ్ మలేషియా వెళ్ళారు. సో ఐ ఫెల్ట్ లైక్ వై డోంట్ సమ్వన్ కెన్ స్టాండ్ ఫ్రమ్ అవర్ చర్చ్. ఎందుకంటే మన పాస్టర్ మన కోసం అంత శ్రమపడి ఆయన ఇక్కడ తీసుకుంటున్నారు అని అంటే when you do not grow, pastor will not grow because let our ministries get extend to international ministries until as we stand for God, until as we raise our levels, then only he will raise his ministries to the international levels. Hope I'm right, is it? Yeah. So నేను ఏం కోరుకుంటున్నాను ఇక లాస్ట్ లో అని అంటే మనకి ఇంకా అంటే మన మెట్టుకు మనం పెరుగుతూ ఉండాలి. సో మన మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ లెవెల్ కి మనం వెళ్ళాలి అని అంటే ఇక్కడున్న మనం అందరము పీపుల్ ఆర్ నాట్ అ కామన్ పీపుల్ హూ ఆర్ సిట్టింగ్. యూ ఆర్ టాలెంటెడ్. సో మీ టాలెంట్స్ ని దేవుని కోసం మీరు ఉపయోగించండి. సో ఇంకా చివరిగా నేను ఈ యొక్క ప్రాధాన్యత గురించి నేను ఏం చెప్తున్నాను అంటే దేవుడి యొక్క మన జీవితంలో మన ప్రాధాన్యత దేని మీద ఉండాలి? వాక్యం మీద, ప్రార్థన మీద, స్వార్థ మీద, ఆరాధన మీద, పరిచర్య మీద, సాక్ష్యం మీద మన యొక్క జీవితంలో ప్రాధాన్యత ఉండినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. సో ఫైనల్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే సెట్ యువర్ ప్రయారిటీస్ రైట్. ద ఫస్ట్ థింగ్ వి డిస్కస్ ఇస్ టైం. సో టైం గురించి చెప్పాను. అండ్ సెకండ్ థింగ్ డు నాట్ హోల్డ్ యువర్ పాస్ట్. అండ్ ద థర్డ్ ఇస్ యు మస్ట్ ఎస్టాబ్లిష్ రైట్ ప్రయారిటీస్ ఇన్ లైఫ్. హోప్ యు ఆర్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్.